హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మీ బ్లాగ్. ఈరోజు మేము వచ్చేసి ఒక మంచి మూవీకి వచ్చాం. మీరు ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు. అవునండి, 23 మూవీకి వచ్చాం. ప్రతిమ మల్టీప్లెక్స్లో సెకండ్ షోకి అనమాట. అసలు సినిమాలో అస్సలు ఏడవద్దు అనుకున్నాం, కానీ ఏడిచినాం. లాస్ట్ దాకా చూడండి సినిమా. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం, చూడండి. ప్రతిమ మల్టీప్లెక్స్ కరీంనగర్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది ఇందులో సినిమా. తర్వాత మూవీకి అయితే టైం అయింది, మేము లోపలికి వెళ్ళినాం. అప్పుడు మేము వెళ్ళేసరికి ఇంకా మూవీ అయితే వెళ్ళలేదు. సీట్లలో హౌస్ అయితే మొత్తం ఫుల్ అయింది, హౌస్ ఫుల్ ఉంది. థియేటర్లో మీరు చూసుకోవచ్చు, ఎక్కడ టికెట్ దొరకలే. మేము 2 days ముందు అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాం. అట్లయితేనే మాకు టికెట్లు దొరికినాయి, అసలు దొరకకపోతుండే. లేకపోతే సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది, చాలా బాగుంది. ఇలా రవితేజ గారి యాక్టింగ్ కానీ, లేకపోతే నక్షత్ర యాక్టింగ్ అంటే మనం యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఈ సినిమా చూసిన ఎవరైనా ఏడవాల్సిందే. నేను ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నా, చూడండి. సినిమా చూసే ఉంటారు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది అనమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక సెకండ్ హాఫ్లోనైతే నేను, మా మమ్మీ, మా డాడీ ఘోరంగా ఏడినాం. ఘోరంగా. ఇది వచ్చేసి బ్రేక్ టైంలో అనమాట. అసలు ఆమె చనిపోయిన దగ్గర నుంచి ఏడుపైతే అస్సలు ఆగలేదు. ఇక అప్పుడైతే మేము షూట్ చేయలేదు. ఇక్కడ మీరు చూడొచ్చు క్రౌడ్ ఎట్లుందో. బ్రేక్ టైంలో కూడా మొత్తం హౌస్ఫుల్ అయిపోయినాయి. మేము స్టార్టింగ్ డే నుంచి వెళ్దాం అనుకున్నాం, బట్ మాకు టైం కుదరలేదు. అండ్ ఎప్పుడు హౌస్ఫుల్ ఉండే. అట్లా కొన్ని ఫొటోస్ దిగినాం అనమాట. తర్వాత మా డాడీ పాప్కార్న్ తెచ్చిండు. పాప్కార్న్ తినుకుంటూ మూవీ అయితే ఎంజాయ్ చేసినాం. మూవీ మాత్రం వేరే లెవెల్. రవితేజ గారి యాక్టింగ్ కానీ, ఆ చిన్నపిల్ల యాక్టింగ్, ఇంకా అయ్యప్ప స్వామి పాటలు కానీ, ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ కానీ చాలా బాగున్నాయి. అసలు ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. చాలా డేస్ తర్వాత ఒక మంచి సినిమా చూసినామని అయితే మా మమ్మ అన్నది. అంత బాగుంది సినిమా. మీరు కూడా సినిమా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.